అందరూ ఉన్నారని ఆనందపడేలోపే అకస్మాత్తుగా అనాథలైన దంపతులు. ఇంజనీరింగ్ చదివిన కూతురి మరణంతో ఇంటి నిండా విషాదమే. వీరి దుఃఖాన్ని, మనోవేదనని అర్థం చేసుకుని కోల్పోయిన బిడ్డతో పాటు తోడును కలిపి ఇచ్చారు డాక్టర్ పద్మజ గారు. 30 సంవత్సరాలు అవుతుంది మేడం. 27 సంవత్సరాల పాప చనిపోయింది. 27 సంవత్సరాల పాప పెళ్ళైన 3 ఏళ్లకే పుట్టింది. చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎలా చనిపోయింది? హార్ట్ అటాక్ వచ్చింది మేడం. మళ్ళీ నా పాప నాకు రావాలి వస్తే ఫస్ట్ టైం లో సక్సెస్ కాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం సక్సెస్ అయింది. 2 ఉన్నాయని చెప్పి చాలా సంతోషం. మీరు నాకు దేవత. ఒకరికొకరు తోడు ఉండాలి మేడం. ఎవరైనా లేదు కానీ నేను అనాథని కావద్దు. నేను ఒక్కదాన్ని. మా సారు కూడా ఒకరొక్కరు మాకు ఎవ్వరు లేరు తోడు. నా బిడ్డని చాలా చదివించింది. ఇంజనీరింగ్ చేసింది. ఖాళీగా ఉండనని మళ్ళీ ముంబైలో ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటూనే చనిపోయింది. 10 లక్షలు అక్కడ చదువు కోసం. మా అమ్మ వాళ్ళ కాలేజీలో చదువుకోనమ్మా, నాకు గుర్తింపు అనేది ఉండాలి చదువుకునేదని ఆశ. ఫస్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ అని ముంబైలో వచ్చింది. నేను చాలా రుణపడి ఉంటా మేడం నా పాప నాకు ఇచ్చినందుకు. మరోసారి లాలపోయవా మరోసారి ఊయలూపవా మరోసారి. 2 బాగుంది. 2 హార్ట్ బీట్ ఉంది. చూపించి వినిపించిన కదా. కంగ్రాట్స్. రావాలి. పాపతో పాటు ఇంకొకరు రావాలి. నేను మీకు జన్మ మొత్తం ఉంటాను. సంతానం ఇవ్వడం వైద్యమైతే ఆశను నిలబెట్టడం ఒక వరం. విధి తీసుకున్న చోటే జీవితాన్ని తిరిగి ఇచ్చే శక్తిగా కోల్పోయిన ప్రాణాలకు 1కి 2 సంతానం అందిస్తూ కుటుంబాలను, జీవితాలను తిరిగి నిలబెడుతూ ఆ దైవానికి, ఈ దంపతులకు వారధిలా నిలుస్తున్నారు డాక్టర్ పద్మజ గారు. ప్రతి జ్ఞాపకాన్నిలా తిరిగితే అమ్మా 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 నన్ను మళ్ళీ పెంచవా అమ్మా అమ్మా మరలా లాలించవా.